మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అలాగే సూపర్ అప్పకుండానే స్టాక్ హాస్పిటల్ జాయిన్ చేసాం. అలాగే బాగాలేకపోతే అలాగే వేసుకోట్ హాస్పిటల్ జాయిన్ చేసారు. అలాగే మాకు అప్పుడు కూడా చెప్పలేదు, వాటిని కూడా వేరే వాళ్ళు ఫోన్ చేశారు మాకు. అలాగే ఫోన్ చేశారా, మాకు ఏ ఫోన్ కూడా చేయలేదు అసలు. సూకూరు అప్పలకొండ అని 7వ తరగతి చదువుతున్న పాప మాదల పంచాయతీ రత్తఖండి గ్రామం పాప అక్కడ చదువుతుందంటే స్కూల్ సిబ్బంది బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. పాప ఆరోగ్యం పరిస్థితి బాగలేదని తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వాలి. కానీ వార్డెన్ కానీ హెచ్ఎం కానీ తల్లిదండ్రులకి ఒక సమాచారం కూడా ఇవ్వకుండా పాపని తీసుకెళ్ళి ఎస్కోటలో జాయినింగ్ చేసామన్నారు. మీ పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేదు రండి అని తల్లిదండ్రులకు హాస్పిటల్ జాయినింగ్ చేసి సమాచారం ఇవ్వగా వీళ్ళు తల్లిదండ్రులు ఎస్కోట ఆసుపత్రిలో వెళ్ళి చూడగానే పాప చనిపోయి ఉందనేసి డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఆ బాడీ హాస్పిటల్లో ఉంచేసి తల్లిదండ్రులకి స్కూల్ సిబ్బంది నచ్చజెప్పి మాయ మాటలు చెప్పి మీ పాప చనిపోయిందని రకరకాల మద్దతు పెట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఈ యొక్క కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా నిర్లక్ష్యం వహించినటువంటి స్కూల్ హెచ్ఎం కానీ స్కూల్ వార్డెన్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మన ఐటీడీఎఫ్ఓ అధికారి వారు చర్యలకు సిఫార్సు చేసి అన్యాయమైనటువంటి కుటుంబాన్ని న్యాయం చేయాలని మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇటువంటి సంఘటన మరొక పిల్లవాడికి రాకూడదని స్కూల్ యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి స్కూల్ యాజమాన్యం ఇటువంటి సంఘటన ఉన్నప్పుడు పేరెంట్స్కి తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పేరెంట్స్కి తెలియకుండా మీరు ఆ పాపకి హాస్పిటల్లో జాయినింగ్ చేసామన్నారు తప్ప అక్కడ వెళ్ళి చూస్తే పాప చనిపోయినటువంటి పరిస్థితి. తక్షణమే అధికారులు దీనిపైన జోక్యం చేసుకొని ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ సోకస్ నోటీస్ రూపంలో సోకస్ నోటీస్ అయినా ఇవ్వాలా, లేదంటే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వీళ్ళ యొక్క డిమాండ్. పేరు సూకూరు అదే స్టోకూరు హాస్టల్లో జాయిన్ చేసిండే మా పాపని. ఇది అడిగిన సెలవు అడిగినా ఇవ్వట్లేదు, సెలవు అడిగినా ఇవ్వట్లేదు. మా పాపకి ఏమైందో కూడా మాకు తెలియట్లేదు. అది చనిపోయిన తర్వాత మాకు లాస్ట్ ఫోన్ చేశారు 2 గంటల నైట్ 2:30 అయింది. ఆ టైం ఫోన్ చేశారు మేడం వాళ్ళు. అక్కడ నుండి మళ్ళీ ఏం ఫోన్ చేయలేదు. ఇంకా మరి మీరు దాన్ని అడిగి తెలుసుకోలేదా? మా పాప ఉన్న పొలంగా ఎప్పుడు బాగుండేది కదా, మరి ఈ మాకు అర్ధరాత్రి మీరెందుకు ఫోన్ చేశారు అన్నది మీరు అడిగారా? అడిగాము. ఏమన్నారు? ఏమన్నట్లేదు అప్పుడు. మరి దానికి మీరు అడిగే రైట్స్ మీకున్న తండ్రిగా బాధ్యత. అడిగాను సార్. అడిగినప్పుడు పక్కన ఎవరైనా మీకు దీనికి తీసుకో దానికి తీసుకొని ఏమైనా చిల్లర బేరానికి ఏమైనా దానికి ఏమైనా మీకు ప్రశ్నించారా? చేశారు సార్. ఎవరు? స్టోకర్ అనంతగిరి గంగరాజు స్టోకర్ సర్పంచ్ ఆలి సర్పంచ్. దానికి మీరు ఏమైనా తిరిగి రిప్లై వాళ్ళకి ఏమి ఇచ్చారు? డబ్బుకి అమ్ముడయ్యారా ఏట? లేదు సార్, మాకు అలాగ అన్నట్లేదు సార్ మేము. ఇప్పుడు ఆ పాప పోయింది, ఆ డబ్బులు ఎన్ని లక్షలు ఇచ్చినా మీకు పాప అయితే తిరిగి రాదు సార్. దానికి ఏమంటారు మీరు? గవర్నమెంట్ మీద మీ ఉద్దేశపూర్వంగా ఏం చెప్తారనుకుంటున్నారు మీరు? టీచర్స్ మీద కానీ గవర్నమెంట్ మీద? టీచర్స్ సస్పెండ్ అవ్వాలని మేము కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి మాకు ఒక 20 లక్షలు కావాలంటున్నాం. 20 లక్షలు వస్తే మీకు సరిపోద్దా? మీ పాప తిరిగి రాదు కదా? రాదు సార్. మరి ఇప్పుడు ఏం చూస్తుంది సార్? కఠినంగా చర్య తీసుకోవాలంటారు. అవును సార్. అక్కడున్న హెచ్ఎం కానీ వార్డెన్ కానీ. నమస్కారము. ఆమ్ ఆద్మీ పార్టీ. నా పేరు సుజాత. నేను టోకూరు స్కూల్లో వెళ్ళడం జరిగిందండి. స్కూల్లో వెళ్ళి వెంపర్ చేయగా హాస్టల్లో వాతావరణము శుభ్రంగా లేదు. హాస్టల్లో వార్డెను హెచ్ఎం గారిని కలవడం జరిగింది.
ఎలా జరిగింది ఏంటి పిల్ల ఎందుకు చనిపోయిందని అడగడం జరిగింది. రక్తకండి గ్రామం నుండి 2 పిల్లలు అరకు వ్యాలీ మండలము గ్రామము రక్తకండి, అక్కడ నుంచి టోకూరు హాస్టల్లో 2 పిల్లల్ని జాయిన్ చేసి ఉన్నారండి. ఆ 2 పిల్లల్లో పెద్ద పాపకి ఆరోగ్యం బాగాలేదు, చిన్న పాప చనిపోవడం జరిగింది. పెద్ద పాప ఆరోగ్యం బాగాలేనప్పుడు 2ని కూడా ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు సెలవు అడిగినప్పుడు ఒక పెద్ద పాపనే పంపించడం జరిగింది. ఆ పెద్ద పాపని తీసుకొచ్చినప్పుడు చిన్న పాప ఆరోగ్యం బాగుంది. ఆ పాప తెచ్చిన తర్వాత 3-4 రోజుల తర్వాత చిన్న పాపకి చనిపోయిందని తల్లిదండ్రులకి సమాచారం అందిందండి. ఎందుకు ఎలా చనిపోయింది ఏంటి అని అడిగినప్పుడు మీ పాపకు బాగాలేదు అంటే మొన్న మేము చూసి వచ్చాం కదా ఎలా బాగాలేదని అంటున్నారని తల్లిదండ్రులు ప్రశ్నించగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారండి. ఎస్కోట తీసుకెళ్ళి కనీసము శవాన్ని కూడా తల్లిదండ్రుల్ని చూపించలేదు. అక్కడ మొత్తం మాట్లాడి 20 పెద్దలు మాట్లాడి తల్లిదండ్రులకి వార్డెన్ కానీ హెచ్ఎం కానీ కనిపించకుండా పెద్దలు మాట్లాడి తల్లిదండ్రులకి పిలిచి ₹1,00,000 ఇచ్చినట్టు సమాచారం అందిందండి. అది మొస్య గారు టోకూరు సర్పంచ్ గారు ₹1,00,000 ఇచ్చాము మేడము, మా తండ్రికి ఇచ్చాము, అది సానుభూతితో హెచ్ఎం గారు 50,000, వార్డెన్ గారు 50,000, గవర్నమెంట్ నుంచి 10,000 అని చెప్పడం జరిగింది. వెంటనే హెచ్ఎం గారికి ఫోన్ చేసినప్పుడు హెచ్ఎం గారు రూపాయి కూడా మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్పారండి. అక్కడి నుండి వచ్చి పెద్ద పాపాన్ని పరామర్శకి మేము రత్నకండి నిన్న వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఆ పాపకి హాస్పిటల్లో వస్తుంటే మేము ప్రైవేటు క్లినిక్ దగ్గర ట్రీట్మెంట్ చేయించి ఆ పాపని వదిలి మళ్ళీ గ్రామానికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు లేదు మాకు ₹1,00,000 ఇచ్చారు అని అంటున్నారండి. హెచ్ఎం గారు అయితే లేదు అసలు మేము రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఇది తక్షణమే పిఓ గారు కలెక్టర్ గారు చర్యలు వార్డెను హెచ్ఎం పై చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం. పెద్ద అమ్మాయికి బాగాలేదు, చిన్న అమ్మాయి బాగున్నప్పుడు చిన్న అమ్మాయి చనిపోయింది అని ఫోన్ చేయడము చాలా బాధాకరమైన విషయము. డబ్బుల విషయానికి వస్తే ఒక అమాయక ప్రాణాన్ని ₹1,00,000తో విలువ కడుతున్నారండి. ప్రజాప్రతినిధులు నీతి కోసం న్యాయం కోసం పోరాడే ప్రజాప్రతినిధులు ₹1,00,000 అడిగి ఇవ్వడం అనేది కాంప్రమైజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. బాగున్న పాప చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. వార్డెన్ గారు హెచ్ఎం గారు మరి డబ్బులు ఇవ్వలేదు అన్నప్పుడు మరి ప్రజాప్రతినిధులు ఎక్కడి నుంచి ఆ డబ్బులు ఇచ్చారు ఏంటి అనేది చాలా బాధాకరమైన విషయము. అది అర్థం కాని విషయం అండి. కాబట్టి దయచేసి పిఓ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి హెచ్ఎం మీద వార్డెన్ మీద ఎంక్వైరీ చేయాలని కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.